Hello everyone. Now I'd like to tell about the architecture of FPGA. And in this session I will tell you definition of FPGA and the main blocks involved in FPGA architecture, advantages of FPGA and disadvantages of FPGA. FPGA means field programmable gate arrays. ఇది ఒక semiconductor device. So what is the definition or what is the use of FPGA అంటే by using the FPGA boards యూజ్ చేసి we can implement any logic circuit, we can implement any boolean function, we can implement any digital circuit, we can implement either combinational circuit or sequential circuit. FPGA board యూజ్ చేసి మనం ఏ లాజిక్ సర్క్యూట్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. డిజిటల్ సర్క్యూట్స్ యొక్క ప్రోటోటైప్స్ని టెస్ట్ చేయొచ్చు. కాంబినేషనల్ సర్క్యూట్ ఆర్ ఎల్స్ సీక్వెన్షియల్ సర్క్యూట్ని వెరిఫై చేయొచ్చు. కాంప్లెక్స్ సర్క్యూట్స్ని డిజైన్ చేయొచ్చు. FPGA బోర్డు యూజ్ చేసి we can implement any kind of logic circuitsని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో by using programming languages which are nothing but hardware description languages యూజ్ చేసి అంటే వెరిలాగ్ ప్రోగ్రామింగ్ కానీ VHDL ప్రోగ్రామింగ్ కానీ యూజ్ చేస్తూ సో FPGA బోర్డ్ని డిజైన్ చేయొచ్చు. FPGA బోర్డ్ మీద ఏ సర్క్యూట్నైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు బై యూజింగ్ దీస్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్. ఈ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్ యూజ్ చేసి సో FPGA బోర్డ్ మీద సర్క్యూట్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. FPGA abbreviation field programmable gate arrays. Field is nothing but FPGA board మీద ఉన్నటువంటి సర్ఫేస్. ఈ ఫీల్డ్ని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్. సో వీ కెన్ కాన్ఫిగర్ ద బోర్డ్ ఇన్ అవర్ ఓన్ వే. వీ కెన్ కాన్ఫిగర్ ఎనీథింగ్ ఆన్ ద బోర్డ్. వీ కెన్ కాన్ఫిగర్ ఆర్ వీ కెన్ ప్రోగ్రామ్ ద బోర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇట్లా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్. సో బల్క్గా హండ్రెడ్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ బోర్డ్ మీద అవైలబుల్గా ఉంటాయి. FPGA బోర్డ్ మీద అవైలబుల్గా ఉంటాయి. అరేస్ గేట్ అరేస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ ప్రోగ్రామబుల్. మీన్స్ వీ కెన్ ప్రోగ్రామ్ ద ఫీల్డ్ by configuring or by programming the gate arrays. అవైలబుల్గా ఉన్న గేట్ అరేస్ని ప్రోగ్రామ్ చేస్తూ రీకాన్ఫిగర్ చేయొచ్చు. దట్ ద బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ FPGA బోర్డ్, ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ అండ్ యూజ్ ఆఫ్ ద FPGA. కమింగ్ టు ద మెయిన్ బ్లాక్స్ ఆఫ్ FPGA, దేర్ ఆర్ 4 మెయిన్ బ్లాక్స్ యూజ్ చేస్తాం. ఆ 4 మెయిన్ బ్లాక్స్ ఏంటి అని అంటే కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్స్, CLBs, and second one wiring tracks, third one switch matrix, fourth one input and output blocks. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ లాజిక్ బ్లాక్స్నే కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్స్ అని కూడా కాల్ చేయొచ్చు. CLBs అన్నా LB అన్నా సేమ్. అండ్ వీ హ్యావ్ స్విచ్ మ్యాట్రిక్స్ హియర్. సో వీ హ్యావ్ wiring tracks here like vertical wiring and horizontal wiring here availability. And IO blocks, these blocks will be represented as IO blocks. So we will know the functionality of each and every block clearly. ఒక్కొక్క బ్లాక్ వల్ల ఎలాంటి యూజ్ ఉంది and the functionality of each block will be explained clearly here. So logic blocks, first main block logic block, which is nothing but which is also called as configurable లాజిక్ బ్లాక్. ఈ కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్
వీ కెన్ కాన్ఫిగర్ దిస్ లాజిక్ బ్లాక్. ఈ లాజిక్ బ్లాక్ని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. వీ కెన్ ప్రోగ్రామ్ దిస్ లాజిక్ బ్లాక్. ఈ లాజిక్ బ్లాక్ని కాన్ఫిగర్ చేయొచ్చు, ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఎందుకు ఇలా ప్రోగ్రామ్ చేస్తాము అని అంటే, ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ఆర్ టు పర్ఫార్మ్ ద లాజిక్ గేట్స్. సో మనం ప్రోగ్రామ్ చేయడం వల్ల వీ క్యాన్ ఇంప్లిమెంట్ ఎనీ లాజిక్ గేట్, వీ కెన్ పర్ఫార్మ్ the logic gates, the available logic gates. So we can perform all those logic gates here. And these logic blocks also contain memory elements. Logic blocks also contain memory elements. And these logic blocks having small number of inputs. These logic blocks having small number of inputs and single output. All the logic blocks, hundreds and hundreds of logic blocks will be available on the architecture of FPGA. సో ఇక్కడ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ దిస్ లాజిక్ బ్లాక్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 ఇన్పుట్ లుకప్ టేబుల్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఈ లాజిక్ బ్లాక్స్లో 4 ఇన్పుట్ లుకప్ టేబుల్స్ ఉంటాయి, 4 ఇన్పుట్ లుకప్ టేబుల్స్ ఉంటాయి. సో అండ్ ఆల్సో ఫ్లిప్ ఫ్లాప్స్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అన్నమాట ఈ లాజిక్ బ్లాక్లో. అండ్ ఈ లుకప్ టేబుల్ ఏంటి అని అంటే, లుకప్ టేబుల్ కంటైన్స్ స్టోరేజ్ ఎలిమెంట్స్. లుకప్ టేబుల్ నథింగ్ బట్ కంటైనింగ్ నెంబర్ ఆఫ్ స్టోరేజ్ సెల్స్. ఈ స్టోరేజ్ సెల్స్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము అని అంటే, వీ క్యాన్ ఇంప్లిమెంట్ స్మాల్ లాజిక్ ఫంక్షన్స్. స్మాల్ సర్క్యూట్స్ని, స్మాల్ కాంపోనెంట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం బై యూజింగ్ దీస్ స్టోరేజ్ సెల్స్. లుకప్ టేబుల్లో ఉన్నటువంటి స్టోరేజ్ సెల్స్ యూస్ చేస్తూ స్మాల్ ఫంక్షన్స్ని, స్మాల్ కాంపోనెంట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఒక్కొక్క స్టోరేజ్ సెల్లో ఐదర్ 0 కెన్ బి స్టోర్ ఆర్ 1 కెన్ బి స్టోర్డ్. ఒక్కొక్క స్టోరేజ్ సెల్లో 0 కానీ 1 కానీ స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోరేజ్ ఎలిమెంట్స్ లుకప్ టేబుల్స్లో ఉంటాయి. లుకప్ టేబుల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ లాజిక్ బ్లాక్లో ఉంటాయి. ఈ లాజిక్ బ్లాక్కి స్మాల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. ఇలాంటి లాజిక్ బ్లాక్స్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ లాజిక్ బ్లాక్స్ FPGA బోర్డ్ మీద అవైలబుల్గా ఉంటాయి. ఈ లాజిక్ బ్లాక్స్ని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. సో కాన్ఫిగర్ చేసే ఫెసిలిటీ ఉంది కాబట్టి వీ కెన్ ఆల్సో కాల్ ద లాజిక్ బ్లాక్ యాజ్ కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్ అని కూడా కాల్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వైరింగ్ ట్రాక్స్. సో ఇక్కడ ఇలా వైర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటినే వైరింగ్ ట్రాక్స్ అంటాం. ఈ వైరింగ్ ట్రాక్స్ యూస్ చేసి సిగ్నల్స్కి, అంటే ఇక్కడ సెల్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ సెల్స్ విల్ బీ దేర్ ఆన్ ద ఆర్కిటెక్చర్. ఆ సెల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వడానికి, ఆ సిగ్నల్స్ అన్నీ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పాస్ అవ్వడానికి, రూట్ని క్రియేట్ చేయడానికి ఈ వైరింగ్ ట్రాక్స్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వైరింగ్ ట్రాక్స్ యూజ్డ్ హియర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, స్విచ్ మ్యాట్రిక్స్. స్విచ్ మ్యాట్రిక్స్ used to connect vertical and horizontal wires. సో ఈ వర్టికల్ లైన్స్ని అండ్ హారిజాంటల్ వైర్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేదే స్విచ్ మ్యాట్రిక్స్. స్విచ్ మ్యాట్రిక్స్ యూజ్ చేసి వర్టికల్లీ, హారిజాంటల్లీ వీ కెన్ మేక్ కనెక్షన్ బిట్వీన్ సెల్స్ మధ్యలో కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద IO blocks. These will be treated as IO blocks. So the use of IO blocks is for signal conditioning at input pins and also output pins. So input pins దగ్గర చిప్ యొక్క ఇన్పుట్ అండ్ చిప్ యొక్క అవుట్పుట్ని డిసైడ్ చేసేదే IO బ్లాక్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వీ వాంట్ టు గివ్ ఎనీ ఇన్పుట్ టు ద చిప్, వీ విల్ గివ్ టు దిస్ IO pins, input pins. We use input pins. If at all we want to take the output from the chip, we use output pins. So IO block will provide the input pins and output pins to facilitate or to condition the signals at inputs and also outputs. That is the purpose of IO block. So these 4 major blocks will play a vital role in architecture of FPGA board. So those 4 blocks are configurable logic block, and second one wiring tracks, and third one switch matrix, and fourth one IO block. These are the 4 blocks involved in architecture of FPGA. Coming to the advantages,
సో ఎబిలిటీ టు రీప్రోగ్రామ్ ద ఫీల్డ్, మనం ఎన్నిసార్లైనా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. వీ కెన్ ప్రోగ్రామ్ ద ఫీల్డ్. FPGA బోర్డ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. మీన్స్ వీ క్యాన్ ప్రోగ్రామ్ ద లాజిక్ బ్లాక్, వీ క్యాన్ ప్రోగ్రామ్ ద ఇంటర్ కనెక్ట్స్, వీ క్యాన్ ప్రోగ్రామ్ ఎనీథింగ్ బై యూజింగ్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్. దోస్ ఆర్ వెరిలాగ్ అండ్ VHDL వెరిలాగ్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తూ FPGA ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఏ బ్లాక్నైనా సరే కాన్ఫిగర్ చేయొచ్చు, రీకాన్ఫిగర్ చేయొచ్చు. అగైన్ అండ్ అగైన్ యూ కెన్ రీకాన్ఫిగర్ ఆర్ రీప్రోగ్రామ్. దట్ ఫెసిలిటీ విల్ be available here. That will be treated as advantage. And coming to the another advantage, lower maintaining costs. సో మెయింటెనెన్స్ చేయడానికి అవసరమైనటువంటి అవన్నీ కూడా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది రెడ్యూస్డ్గా ఉంటుంది. సో వన్స్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ లాంగర్ టైమ్స్. సో ఎక్కువ ఎర్రర్స్ అనేవి ఏమీ రావు. సో వీ కెన్ యూజ్ ఫర్ లాంగర్ టైమ్స్. కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ FPGA, slower compared to ASIC. We know that ASIC, application specific integrated circuit, IC తీసుకుంటే IC is nothing but a circuit. ఈ సర్క్యూట్ ASIC అనేది ఏంటి అని అంటే, వాట్ ఈస్ మీన్ బై ASIC? ASIC ఈజ్ ఏ స్పెషల్లీ డిజైన్డ్ సర్క్యూట్ ఫర్ ఏ పర్టికులర్ ఫంక్షన్. ఒక సింగిల్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఒక సింగిల్ పర్పస్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఒక సింగిల్ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డిజైన్ చేసేటువంటి సర్క్యూట్ని అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని అంటాం. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే FPGA బోర్డు స్లోగా ఉంటుంది. వై? బికాస్ FPGA బోర్డ్ మీద వీ కెన్ ఇంప్లిమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్ హియర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ మల్టీపర్పస్. FPGA ఈజ్ ఫర్ మల్టీపర్పస్, బట్ ASIC ఈజ్ ఫర్ సింగిల్ పర్పస్, particular functionality. So if at all we want to implement a particular functionality, so we can go for ASIC. So FPGA is multi-purpose, ASIC is single purpose. So FPGAs are slower than ASICs. So that is the one of the disadvantage. One of the main disadvantage, cannot handle complex designs. This FPGA can't handle complex designs. So complex designsni koncham bigger circuitsni it never supports. So that is another advantage. That is another disadvantage. And lastly, it consumes more power. If at all we want to implement any other complex design, it utilizes more power. So these are the disadvantages of FPGA. So that's all. Thank you.